ఓ గంపకైనా కుడుములన్నీ కూడా ఎన్ని ఉన్నాయి చూడండి. మా అత్తయ్య కోసం గోల్డ్ తీసేసుకున్నాం. ఇంకా బడ్జెట్ సెటిల్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు. మా వారు వెళ్ళినారు. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మితరంగ బ్లాగ్. సో ఈరోజు అయితే మేము ప్రొద్దుటూరు వెళ్తున్నాం అనమాట. సో మా అత్తయ్యకి గోల్డ్ చైన్ తీసుకోవడానికి, తాలిబొట్టు చైన్ ఇలాంటివి తీసుకోవడానికి వెళ్తున్నాము. బెంగళూరు టు ప్రొద్దుటూరు వెళ్ళే రూట్లో పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. వీటిని హార్స్లీ హిల్స్ అంటారంట. ఇది ఒక మంచి లొకేషన్ అంట. దీని గురించి మీకు ఏమన్నా తెలుసా? నేను చూపించేది అదంతా ఇదే అనమాట. ఎస్, వీఆర్ ఇన్ ప్రొద్దుటూరు నౌ. సో ఇప్పుడైతే కార్ పార్కింగ్ చేసేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా ఈ సర్కిల్ అంతా గోల్డ్ షాప్సే ఉంటాయి అన్నమాట. సో గోల్డ్ షాప్ లోపలికైతే అలో చేయరు, ఫోన్ రికార్డింగ్ అదంతా. సో నేను జస్ట్ షాప్ వరకు చూపించి షాప్లో కొన్నది చూపిస్తా. కొన్న తర్వాత మా అత్తయ్యకి ఇచ్చేసి చూపిస్తా. ఏం కొన్నా, ఎంత పడింది అదంతా చూపిస్తా. ఖచ్చితంగా ఏమంటారు, స్కిప్ చేయకుండా చూడండి, ఓకే? ప్రొద్దుటూరులో ఫేమస్ భక్షాలు అనమాట. ఎక్కడ చూసినా అన్నీ ఇవే ఓలిగలు అని రాస్తున్నారు. ఇక్కడ నుంచి మొత్తం గోల్డ్ షాప్ స్టార్ట్ అనమాట. చూసినారా? ప్రొద్దుటూరు చాలా ఫేమస్ గోల్డ్కి. తాలిబొట్టు చైన్లు పెద్ద పెద్దవన్నీ ఇక్కడ తీసుకుంటే చాలా బెస్ట్. మనకు కావాలంటే వితౌట్ జిఎస్టీ మనకు పేపర్ మీద బిల్ వేసి ఇస్తారు. ప్యూర్ 916 కేడియం దొరుకుతుంది. ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. మా అక్క పెళ్లి టైంలో కానీ నాకు కానీ మొత్తం గోల్డ్ మా మమ్మీ వాళ్ళు ఇక్కడే తీసిచ్చారు. అందుకే మా అత్తయ్య కూడా ఇక్కడే తీసుకోవాలని వచ్చాము. సో ఇప్పుడు మేము వెళ్ళే షాప్ ఇది. సో గోల్డ్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మా అత్తయ్య కోసం చెప్పి తాలిబొట్టు చైన్ 25 గ్రామ్స్ పడ్డది. ఇది చాలా బాగుంది. వెళ్ళంగానే ఫస్ట్ ఇదే చూసినా, ఇదే ఫైనల్ సెటిల్మెంట్ చేసేసినాం. అండ్ ఇవేమో మాటీలు, ఇవి అరౌండ్గా 4 గ్రామ్స్ వచ్చాయి. ఇవేమో మా చిన్నోడి కోసం కమ్మలు తీసుకున్నాము. ఇంతకుముందు వాడికి స్టడ్స్ ఉండే, ఇప్పుడు కమ్మలు తీసుకున్నాము. మంచిగా గోల్డ్ షాపింగ్ అయిపోయింది కాబట్టి మజ్జిగ ఇచ్చినారు కూల్గా తాగమని. వెనక మా ఆయనేమో సెటిల్మెంట్ చేస్తున్నాడు పేమెంట్. చిన్ని పట్టుకో. ఇంకా బాక్స్లో వేసేస్తున్నారనమాట. సో ఈ చైన్ ఏమో 1,80,000 పడింది. మాటలు తీసుకున్నాం కదా, అవేమో 20,000 పడ్డాయి. కమ్మలేమో 25,000 పడ్డాయి. సో ప్యాకింగ్ అయితే అయిపోయింది. అంకుల్ నీట్గా మంచిగా ప్యాకింగ్ చేసి ఇస్తున్నాడు. తీసుకురా నీవే అది. సో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. Hoy bada hoy. Bada. Hah?
మంచాలకి మరి కనీసం కూతురు కానీ చెప్పాలి. యాక్చువల్గా మా అత్తయ్యకి పెళ్ళైన 6 నెలలకే వాళ్ళత్త దొంగలు ఉన్నారు ఇక్కడ అట్లా అది ఇది అని చెప్తే మా అత్తయ్య తీసి ఇచ్చేసారనమాట. గోల్డ్ చైన్ ఎందుకు, తాలిబొట్టు చైన్, దొంగలు ఉంటారు అది ఇది అని. పుస్తకాలు పెట్టింటే మా అత్త వాళ్ళు అమ్ముకున్నారు. ఇంకా అప్పటి నుండి బంగారమే లేదు, సోలల కమ్మలు తప్ప. మళ్ళా సోలల కమ్మలు కానీ మా అమ్మ వాళ్ళే కొనిచ్చినారు. తర్వాత ఇప్పుడు నా కొడుకులు కొనిచ్చినారు 3 తలాలు. 30 ఏళ్ళు అయింది, ఏం లేవు. 30 ఏళ్ళతో ఇదే ఈ నల్ల పూసలతోనే ఉన్నాను నేను. ఇంకా నల్ల పూసలతోనే ఉన్నాను ఇప్పటికి. నేను మామూలు గోల్డ్ కానీ ఇప్పుడు గ్యారెంటీ వేసుకుంటారు కదా, అవి కానీ వేసుకోండి. నాకు అవి ఇష్టం ఉండదు. అప్పుడు వాళ్ళత్త అడిగితే ఇచ్చేసిన చేయండి, ఇంకా అది రాలేదు. వాళ్ళ అత్తయ్య కూడా చనిపోయారు. పల్లెటూరు ఇక్కడ దొంగతనం జరుగుతుంది. ఇంట్లో పెట్టమని పెట్టినాము, తీసుకెళ్ళి మా ఇంటికి ఇచ్చినాము. అది అట్లే పోయింది. ఇంకా కమ్మలు మా మామ చేపించిన అమ్మ వాళ్ళు చేపించినారు. ఇవి పెద్ద కమ్మలు చేపించారు, ఇవి చిన్న సైజు ఇవి ఉన్నాయి. అయితే ఇంకా అమ్మ వాళ్ళ కమ్మలు అమ్మ వాళ్ళ పోయింది, దండ పోయింది. పుట్టింటారు పెట్టింది మొత్తం పోయింది, ఏం లేదు. సో ఫైనల్ గా 2 కొడుకులు కలిసి మళ్ళీ మా అత్తయ్య 2 కొడుకులు కలిపి తెచ్చినాము. వాళ్ళ నాన్న వాళ్ళ కూతురికి ఇస్తే వీళ్ళ కొడుకులు వీళ్ళిద్దరికి ఇప్పుడు ఇచ్చినారు. గిఫ్ట్ 2 లక్షలా ఇవి మొత్తం పడింది. 2 లక్షలు గిఫ్ట్ ఇచ్చాను 2 కొడుకులు వచ్చి. నచ్చిన కొడుకు పెద్ద కొడుకు. సో ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ మా అత్తయ్య బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఉగ్గాని ప్లస్ బజ్జీలు తయారు చేస్తుంది. ఉగ్గాని అంటే బొరుగులు, రాయలసీమ స్పెషల్. తెలుసా మీకు? ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మధ్యాహ్నం స్పెషల్ ఏంటిది? స్పెషల్ మధ్యాహ్నం బచ్చాలు భోజనం. బచ్చాలు, దాని కాంబినేషన్లో వంకాయ కర్రీ, సాంబారు, అన్నం, పప్పు, టమాటా పప్పు. సో భక్షాల కోసం పొద్దునే మా అత్తయ్య వెళ్ళి అలా తీసుకొచ్చింది. భక్షాల కోసం ఈ బెల్లము, ఇదేంటిది అది పప్పు, శనగపప్పే కదా, శనగపప్పు, చిరోటి రవ్వ ఇవన్నీ తీసుకొచ్చింది పొద్దున వెళ్ళి. సో ఈరోజు మా ఇంట్లో మా బంధువులు అందరూ వస్తున్నారు. సో మా బాబాయ్ వాళ్ళు అందరూ వస్తున్నారనమాట. సో ఎందుకు అని అంటే మేము నిన్న మా అత్తయ్య గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చాం కదా, మాకు సర్ప్రైజ్ అనమాట, సర్ప్రైజ్ స్పెషల్ లంచ్. సో మీరు కూడా వచ్చేయండి మా ఇంటికి. అత్తయ్య ఇంటి ముందు మొత్తం మినీ గార్డెన్ వేసుకుంది. ఇక్కడ ఏంటిది ఇది అల్లుకుంది? ఓ ఇది తమలపాకు. ఓ తమలపాకు చెట్టు. ఇక్కడ చూసినారా, టేబుల్ రోజా అంటారు దీన్ని. ఇదేదో ఫ్లవర్ వాజులు పెట్టినట్టు బయటకు వచ్చేసినాయి మొత్తం. అండ్ ఇక్కడేమో గన్నేరు పూల చెట్టు, ఇదేమో పారిజాతం చెట్టు. అండ్ ఇక్కడ కాకరకాయ చెట్టు. మొత్తం కాకరకాయలు చాలా వస్తే నిన్ననే కర్రీ చేసింది. అండ్ ఇది టేబుల్ రోజు ఎంత బాగుంది కదా, నాకు చాలా ఇష్టం ఈ బుడ్డి ఫ్లవర్స్. సబ్జాయి గింజల చెట్టు అంటారంట. ఇక్కడ చూడండి, విత్తనాలని ఇలా నలిపితే సబ్జాయి గింజలు వస్తున్నాయి. సో నలపనికి రావట్లేదు అయితే ఇవి నలిపి చూపిరా. ఇదంతా కాకర చెట్టు మొత్తం ఎట్లా అల్లుకుంది చూసినారా? కాకరగా ఇదిగోండి అక్కడ ఒకటి పండిపోయింది చేసిన. ఇది సబ్జాయి గింజలు అంట, భలే వేసుకుంది మా అత్తయ్య. ఇవన్నీ నలిపేసి ఎండిపోయిన తర్వాత ఇదిగోండి ఇట్లా ఎండిపోయినవి తీసుకొని ఇదిగోండి ఇట్లా నలిపితే సబ్జా గింజలు. వీటిని నానబెట్టుకొని జ్యూస్లోకి మార్నింగ్ టైమ్స్ అట్లా తింటారు కదా, తాగుతారు. ఇంట్లో సూత్రం ఇక్కడ చూడండి, సంచి నిండా తాపెట్టినారంట. సబ్జా గింజలు చాలా కలెక్ట్ చేసినారు. ఇదేనా? వామ్మో, ఇన్ని సబ్జా గింజలా? వాయమ్మో, అసలు ఇవి ఎంత కాస్ట్ ఉంటాయి తెలుసా? ఎంత కాస్ట్ ఉంటాయి ఇవన్నీ? ఆల్మోస్ట్ 1000 రూపీస్ అన్న ఉంటుంది. అసలు ఎన్ని వచ్చినాయి చూడండి. ఇవన్నీ ఇక్కడ పండినవి, ఇట్లా బయట ఇదిగోండి ఇక్కడ వేసుకుంది కదా, ఇక్కడ నుంచి తీసుకున్నవి మా అత్తయ్య. ఎండిపోతే తర్వాత అన్ని రాలుపుకొని ఇలా కలెక్ట్ చేసుకుంది అనమాట. దీంట్లో నుంచి తీసుకునేది అనమాట. అన్ని రాలిపితే వస్తాయి, అన్ని రోట్లో వేసి నూరితే అన్ని వస్తాయి కదా మామయ్య.
మొత్తానికి పెద్ద ప్లాన్ వేసింది మా అత్తయ్య. చిరోటి రవ్వ కదా, చిరోటి రవ్వనే కదా. కాదు కాదు రవ్వ అన్నది మన గోధుమ పిండి అంటాం. కుడుములకి అయితే గోధుమ మామూలుగా బచ్చాల రవ్వ అయితే అది రవ్వ. ఇప్పుడు వేడికి భక్షాలు అయితే కుడుములకి ఈరోజు కుడుములు చేస్తాం. 2 కిలోలు పడతాం. నా ఫేవరెట్ కుడుములు. మేము నా చెయ్యి నేర్చుకోవాలి, మా అత్తయ్య మా అమ్మకు కుడుములు చేస్తుంది. ఇదంతా ఇప్పుడు కలపాలంతా కలిపి బాగా నాన్న తర్వాత వాటర్ నూనె వేసి కలుపుకోవాలి. ఏం మరి ఏమా గట్టిదేనా ఎన్ని తులాలు లేదు 3 తులాలా 2.5 పైన ఉంటుంది. 2.5 పైన 3 గ్రాములు 4 గ్రాములు దగ్గర 4 అదే కలపండి సార్. 10 కేజీలు కానీ చేయిస్తాం సార్. అప్పుడు ఎంతమా 4 కేజీలు 5 కేజీలు వేయడం తిన్నప్పుడు 4.5 ఏరే మిక్సీ వాళ్ళమ్మకి అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. సో సాటర్డే మేము బెంగళూరు నుంచి ప్రొద్దుటూరుకి మా అత్తయ్యకి గోల్డ్ షాపింగ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ కల్లా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సాటర్డే సండే అంతా స్పెండ్ చేసాము. సండే అంతా స్పెండ్ చేసి ఇప్పుడు మండే మేము బయలుదేరిపోయామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో మానిటైజేషన్ అయిపోవడం, మా అత్తయ్య గోల్డ్ తెచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వడం చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ అనిపించాయి. ఇక్కడ చూసినారా మా చిన్నోనికి జడ కంటే పూలే ఎక్కువ ఉన్నాయి. మా ఓడి ఇంకా జుట్టును తిప్పింది అటు ఇటు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంక ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ ట్యూస్డేకి మా ఇంటికి బయలుదేరిపోతాం అనమాట. సో ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన మా అమ్మ ఏమో కొత్త ఆవకాయ పెట్టింది. స్మెల్ మాత్రం గుమగుమలాడిపోతుంది. సో చాలా పెట్టింది. 4 కేజెస్ మామిడికాయలు తీసుకొని పెట్టింది అనమాట. మాకైతే ఇంకా సంవత్సరం అంతా హ్యాపీగా వస్తాయి. సో ఇదంతా ఇంకా ఇప్పుడు బాక్స్లోకి ఎత్తి పెట్టుకుంటున్నా. చాలా అంటే చాలా ఫుల్ ఖుషిగా ఉన్నా. ఈ 2-3 డేస్ గ్యాప్లో ఇంత జరుగుతుందని, ఇంత హ్యాపీ మూమెంట్స్ని నేను ఫీల్ అవుతాను అసలు అనుకోలేదు. చాలా హ్యాపీ అని. ఈరోజు ట్యూస్డే, మేమైతే ఈరోజు బయలుదేరిపోయినాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:30కి మా ఇంటి నుంచి బయలుదేరిపోయాము. 7 o'clock కల్లా భాగ్యపల్లికి వచ్చేసినాం. సో అక్కడి నుంచి భాగ్యపల్లి నుంచి సిటీలోకి రావడానికి, సిటీలో నుంచి మా ఇంటికి పోవడానికి మాత్రం ఫుల్ ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. ఇంకా చాలా టైం పట్టేసింది. ఆల్మోస్ట్ 10 అయిపోయింది. మేము ఆగలేక ఇదిగో చూడండి మా అత్తయ్య పంపించిన కుడుములు కుడుములు వేస్తున్నాం ఇద్దరు. మా ఆయన చూసినారా ఇక్కడ ట్రాఫిక్ చూసినారా ఎంత ఉందో. మొత్తం ట్రాఫికే ఉంది. అస్సలు అడుగున ట్రాఫికే. వచ్చి ట్రాఫిక్లో పడ్డాం కరెక్ట్గా 8:30, 9 o'clockకి. సో ఆయన కుడుములు తినుకుంటూ టైం పాస్ చేస్తున్నాం. మొత్తం ఇక్కడ మా అత్తయ్య పంపించిన సరుకులన్నీ సర్దుతూ ఉన్నాను. చాలా ఉన్నాయి, ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ. సో ఇదంతా ఏమో కందిపప్పు దీనికి తీసి పెట్టాను. అండ్ కబోర్డ్లో కూడా పెట్టేశాను. ఇదిగోండి దీని నిండా కందిపప్పే ఉంది, ఆ పెద్ద బాక్స్ నిండా. అండ్ ఇవేమో సద్దలు అనమాట. సో దీంతో రొట్టె చేసుకుంటారు, లాస్ట్ టైం చెప్పాను. సో ఇక్కడ ఇదేమో సద్ద పిండి డైరెక్ట్గా. ఇదేమో మనం మళ్ళీ మిషన్కి వెళ్ళి పట్టించుకోవాలి. ఇది అవసరం లేదు, డైరెక్ట్గా సద్ద పిండి. ఇంకా ఇంత ఉందన్నమాట. ఇంకా ఇదంతా ఉంది. ఇంకా ఇది అంతా నేను ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టేశాను. ఇంకా నా దగ్గర డబ్బాలు కూడా లేవు ఎక్కువ. అండ్ ఇవేమో ఇవి రాగులు. సో వీటిని కూడా పిండి చేసుకొని మనం రాగి ముద్ద వాటిలోకి చేసుకోవచ్చు. ఇవి జొన్నలు. సో దీంతో కూడా మనము జొన్న రొట్టె చేసుకుంటాం అన్నమాట. అండ్ ఇంకొకటి మీకు చూపించాలి.
ఇది కూడా తెచ్చుకున్నా. ఇది పప్పు గుత్తి చూసారా ఎంత లావుందో. దీంతో ఎవరినైనా కొడితే దెబ్బగా చచ్చి కూర్చుంటారు. ఇంకా ఇదేంటి తెలుసా, మా మా మమ్మీ వాళ్ళ ఐ మీన్ మా డాడీ వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఇంటీరియర్ ఉంటారు కదా, ఇంటీరియర్ వర్కర్తో చేయించిన పప్పు గుత్తి అనమాట ఇది. సో మా ఇంటీరియర్ వర్కర్ నా కోసం స్పెషల్గా పప్పు గుత్తి చేసినారు. చూడండి ఎట్లుందో. ఇది పాతది ఉండింది కానీ ఇది ఏమైందంటే ఇలా చీలికి వచ్చేసింది అనమాట. సో దీంట్లోకి మనము పప్పు ఇట్లా రామినప్పుడల్లా దీంట్లోకి పప్పు దూరిపోతుంది. దూరిపోయి నాకు ఎక్కడ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అవుతాయో, స్టమక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో అని నాకు భయం వేస్తుంది అనమాట. సో దట్ అందుకే ఇది పక్కన పెట్టేసిన. ఇది చూడండి ఎలా ఉందో. అసలు దీని సైజ్ ఎట్లుంది, దీని సైజ్ ఎట్లుంది.